మాఘపురాణం 15వ అధ్యాయము. మాఘపురాణం 15వ అధ్యాయంలో ఒక బ్రాహ్మణుడు జ్ఞానశర్మకు పుత్రుడు కలిగాడు. కానీ నారద మహర్షి ఆ బాలుడు 12 సంవత్సరాల తర్వాత చనిపోతాడని చెప్తాడు. దుఃఖించిన జ్ఞానశర్మ శ్రీహరి కోసం తపస్సు చేస్తాడు. శ్రీహరి కనిపించి జ్ఞానశర్మ భార్య పూర్వజన్మలో మాఘపూర్ణిమ నాడు పాయసదానం చేయలేదని, అందుకే ఈ గండం ఏర్పడిందని చెబుతాడు. మాఘమాస స్నానం వ్రతం గురించి శ్రీహరి వివరిస్తాడు. మాఘమాస స్నానం ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇస్తుంది. మాఘపూర్ణిమ నాడు గంగోదకంతో పుత్రుడిని తడిపితే గండం తొలగిపోతుందని చెప్తాడు. జ్ఞానశర్మ శ్రీహరి చెప్పినట్లు చేస్తాడు. బాలుడి గండం తొలగిపోయి చిరంజీవి అవుతాడు. జ్ఞానశర్మ భార్య, పుత్రుడు సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఈ కథ ద్వారా మాఘమాస వ్రతం యొక్క మహిమ తెలుస్తుంది. మాఘమాస స్నానం వ్రతం చేయడం వల్ల పాపాలు పోయి పుణ్యం, శ్రీహరి అనుగ్రహం లభిస్తాయి. జ్ఞానశర్మ కథ. మాఘపూర్ణిమ. గృత్రుమదుడు జాహ్నవుతో ఇట్లనెను: తపము ఆచరించు బ్రాహ్మణునకు శ్రీహరి ప్రత్యక్షమయ్యెను. బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచి ఉండెను. అప్పుడు శ్రీహరి: ఓయి, నీవు మరల నా రాకను కోరి తపము ఆచరించితివి. ఎందులకు? నీ మనస్సులో ఏమి ఉన్నది చెప్పుమని అడిగెను. అప్పుడు ఆ విప్రుడు: స్వామి, నాకు పుత్రవరం నిచ్చి సంతోషం కలిగించితివి. నీ మాట ప్రకారం పుత్రుడు కలిగెను. కానీ నారద మహర్షి వచ్చి ఈ బాలుడు 12 సంవత్సరముల తర్వాత మరణించునని చెప్పి వెళ్ళెను. నీవు ఇచ్చిన వరం ఇట్లా అయింది. నా దుఃఖమును పోగొట్టుకొన కోరి తపమును ఆచరించితిని అని శ్రీహరికి విన్నవించెను. అప్పుడు శ్రీహరి: ఓయి, ఉత్తముడైన నీ పుత్రునకు 12వ సంవత్సరం నందు గండం కలుగుటకు కారణం చెప్పెదను, వినుము. నీ భార్య పూర్వజన్మమున చేసిన దోషమే ఇప్పుడు ఈ గండమునకు కారణము. జన్మమున కూడా మీరు ఇరువురు భార్యాభర్తలే. అప్పటి నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడును నీ భార్యయే. ఆమె ఉత్తమ శీలము, గుణములు కలిగి ఉండినది. ఆమె భర్తయగు జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతమును శ్రద్ధగా చేయమని చెప్పెను. ఆమెయు అట్లే అని అంగీకరించెను. వ్రతమును ఆరంభించెను. మాఘపూర్ణిమ యందు వ్రతమాచరించి పాయసదానం చేయలేదు. ఆ దోషం వలన నీ భార్య పుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో మాఘవ్రతం ఆచరించినందున ఈ జన్మ యందును విష్ణు భక్తి కలిగెను. నేను నీ తపమునకు వరమిచ్చినను గత జన్మలో నీ భార్య మాఘపూర్ణిమ నాడు చేయవలసిన పాయసదానం చేయకపోవుట, భర్త చెప్పినను చేయకపోవుటను 2 దోషముల వలన 12 సంవత్సరాల తర్వాత గండమున్నదని నారదుడు చెప్పెను. కావున మాఘమాస వ్రతం నందున్న గంగోదక బిందువులతో నీ పుత్రుని తడుపుము. ఇందువలన గండదోషం పోయి నీ పుత్రుడు చిరంజీవి యగును. ఓయి, మాఘస్నానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును ఇచ్చును. మాఘస్నానం చేయని వారిని, వారి సంతానమునకు ఆపద కలుగును. అధిక పుణ్యములను గత జన్మలో చేసిన వారికి మాఘమాస వ్రతం ఆచరించవలెనని సంకల్పం కలుగును. మాఘస్నానం సర్వపాప దోషహరం. నేను మాఘమాస ప్రియుడను. మాఘస్నానం ఆచరించిన వారు దీర్ఘాయువులు, బుద్ధిమంతులు, ఆరోగ్యవంతులు అయి ముక్తి నొందుదురు. మాఘమాస స్నానవ్రతం కోరిన కోరికలనిచ్చును. మాఘవ్రత బ్రహ్మ, శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, వశిష్ఠుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు వీరు మాత్రమే బాగుగా తెలిసినవారు. ఇతరులు దాని మహిమను పూర్తిగా ఎరుగరు. మాఘవ్రత మహిమ కొంతయే తెలిసిన వారు పూర్తిగా తెలియవారు కలరు. దీని మహిమ అందరికీ తెలియదు. నా భక్తులు మాఘవ్రత పారాయణులు మాత్రమే మాఘవ్రత మహిమ నెరుగుదురు. ఎన్నో జన్మల పూర్వ పుణ్యమున్న వారికే మాఘవ్రతం ఆచరించవలెనని బుద్ధి కలుగును. నీ పుత్రుని మాఘమాసం ప్రాతకాలమున గంగాజలంతో తడుపుము. వాని గండదోషం తొలగునని చెప్పి శ్రీహరి అంతర్హితుడయ్యెను. బ్రాహ్మణుడును శ్రీహరి అనుగ్రహమునకు సంతోషపరవశుడయ్యెను. బాలుడిని శ్రీహరి చెప్పిన విధంగా మాఘవ్రత గంగాజలంచే తడిపెను. బాలునకు శ్రీహరి దయ వలన మృత్యుగండ దోషం తొలగి చిరంజీవి అయ్యెను. మృత్యుభయం తొలగెను. బ్రాహ్మణుడును ఆ బాలునకు 3వ సంవత్సరమున చూడాకర్మను చేసెను. ఆయా సంవత్సరముల యందు చేయదగిన సంస్కారములను చేసి విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపెను.
12వ సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారమయ్యను. ఆ బ్రాహ్మణుడు, వాని భార్య, పుత్రుడు అందరూ సుఖ సంతోషములతో కాలం గడిపిరి. ఆ బ్రాహ్మణుడు పుత్రుని గృహస్థుని కావించి యోగమహిమచే శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. జహ్నుమునివర్య, మాఘవ్రతమునకు సాటి అయినది మరొకటి లేదు. అది శ్రీమన్నారాయణునికి ప్రీతికరము, పాపములను పోగొట్టి పుణ్యం కలిగించును. మాఘవ్రతం మోక్షమును కూడా ఇచ్చును. ఆ వ్రతమును అన్ని వర్గముల వారును ఆచరించి ఇహలోక సౌఖ్యములను, నిశ్చలమగు హరిభక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సుఖమును కూడా పొందవచ్చును. ఈ వ్రతం సర్వజన సులభము, సర్వజన సమాచరణీయము అని గృత్రుమద మహర్షి జహ్నుమునికి వివరించెను.